నడుము నొప్పి, మెడ నొప్పి, మోకాల నొప్పి, మడిమె నొప్పి, భుజాల నొప్పులు కామన్ ప్రాబ్లమ్స్కి మన వన్ స్టాప్ సొల్యూషన్ పెయిన్ కిల్లర్స్. పెయిన్ కిల్లర్స్ ప్రొలాంగ్ టైం తీసుకోవడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయని చెప్తారు. కానీ ఎట్లా డ్యామేజ్ అవుతుందో ఈ వీడియోలో నేను చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. సో మన బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే అది మన బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ రీచ్ చేయడానికి పెయిన్ సిగ్నల్స్, దాన్ని ఒక పీజీ హార్మోన్ ఉంటుంది, అది తీసుకెళ్ళి బ్రెయిన్కి చెప్తుంది ఇక్కడ పెయిన్ ఉంది, ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది, రిపేర్ అవసరం అని. కానీ మనం ఏం చేస్తాము, మన బాడీని హీల్ అవ్వడానికి కూడా టైం ఇవ్వం. మనం బేసిక్గా మనకి ఓపిక అనేది ఉండదు. మనందరికీ ఇవాళ రేపు ఇన్స్టెంట్, అన్ని ఇన్స్టెంట్ అలవాటు అయిపోయేసరికి ఇన్స్టెంట్ మీద పడ్డాం. సో ఇప్పుడు పెయిన్ కిల్లర్లు వేసుకున్నాం. పెయిన్ కిల్లర్లు వేసుకోగానే ఏమైందంటే ఈ పీజీ హార్మోన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది, తగ్గించేస్తుంది ఆ పెయిన్ కిల్లర్. దీనివల్ల ఇంపాక్ట్ ఏమవుతుందంటే ఈ పీజీ హార్మోన్ అనేది ఓన్లీ పెయిన్ని బ్రెయిన్ తీసుకెళ్ళడం కాకుండా మన కిడ్నీ ఫంక్షన్, కిడ్నీలో బ్లడ్ ఎంత ఫ్లో అవ్వాలి, ఏ రేంజ్లో ఫ్లో అవ్వాలి, ఇది కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట ఈ పీజీ హార్మోన్. సో బాడీలో సడన్గా డ్రాప్ పీజీ హార్మోన్ అయ్యేసరికి, ఇదే ప్రొలాంగ్ ఉండేసరికి కిడ్నీస్లో బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోయి కిడ్నీ డ్యామేజ్ అనేది అవుతుంది. సో అందుకనే ఎప్పుడైనా డాక్టర్ రికమెండెడ్ డోసేజ్ తీసుకోవాలి, ప్రొలాంగ్ పెయిన్ కిల్లర్ మాత్రం తీసుకోవద్దు. సో ఆల్టర్నేట్ ఏంటిదంటారా, ఆల్టర్నేటివ్ ఫిజియోథెరపీ అని చెప్తారు. సో ఫిజియోథెరపీ చేసుకుంటే పెయిన్ ఎట్లా తగ్గుతుందో నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో కొట్టండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, 10 మందికి షేర్ చేయండి.